అంతా కేటీఆర్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేసు ఒప్పందాలు చెల్లింపులన్నీ ఆయన కనుసలలోనే. అధికారులు మేమేం చేస్తాం, ప్రభుత్వ అధికారిగా మంత్రి చెప్పినట్లు చేసినాం, నిబంధనల ఉల్లంఘన గురించి మంత్రికి చెప్పినాం, మళ్ళీ మనదే అధికారం, ప్రొసీడ్ అన్నారు. ఇది స్పష్టంగా మళ్ళా మనదే అధికారం అనేటువంటి అహంకారంతో టీఆర్ఎస్ పార్టీ ఉండింది. కానీ గ్రౌండ్లో ఏం జరుగుతున్నది, మన కుటుంబం మీద మన మీద వ్యతిరేకత పెరిగింది, ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు, ఎందుకో ఈ కుటుంబం మీద అనేటువంటి విషయాలను వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. అక్కడ నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెచ్చుకోలేకపోయారు. ఫోన్ ట్యాపింగ్ ఉంది, ఈ ట్యాపింగ్ ఉంది, అధికారులు మన చేతిలో ఉన్నారు, డబ్బులు మన చేతిలో ఉన్నాయి, అసలు కాంగ్రెస్ పార్టీని మొత్తం కొనేసినాం, ఇంకెవ్వరు లేరు అనేటువంటి విధంగా కొంత వచ్చింది. కానీ ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల స్థాయిలోకి వెళ్ళిందనేటువంటి విషయాన్ని గుర్తించడంలో విఫలమైపోయి మూడోసారి మనదే అధికారం కాబట్టి, అంటే ఈ తప్పు ఒకవేళ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చుంటే ఈ తప్పు బయటపడకపోయేది. ఇది నిజం. అరవింద్ గారు చెప్పినట్టుగా, ఇది ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ గారు చెప్పినట్టుగా కేటీఆర్ మళ్ళా మనదే అధికారము, ప్రొసీడ్ ఏం కాదు, మనం ఇచ్చిన తర్వాత మళ్ళా మనం అధికారంలోకి వచ్చినా అప్పుడు ఇప్పుడు ప్రభుత్వం వేరైంది కాబట్టి కేసులు పెట్టింది. ఒకవేళ వాళ్ళదే మళ్ళీ అధికారం వచ్చుంటే ఇవన్నీ ఏమి బయటికి రాకపోతుండే, అన్నీ సవ్యమైనటువంటి విషయం బయటకు వస్తుండే, వేరే ఏమీ లేకపోతుండే. ఇది విషయం. అక్కడ మనం చెప్పుకోవాల్సిందంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా అధికారంలో ఉన్నప్పుడు తప్పులను తప్పుగా మనం చూడలేము. ప్రభుత్వాలు మారితే కానీ గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులు ఏంటి అనేటువంటిది బయటకు వస్తాయి. రాజకీయ నాయకులు 5 ఏళ్ల కోసం తప్పులు చేశారంటే అనుకోవచ్చు. మరి అదే ఐఏఎస్ అధికారులు మంత్రిగా, ప్రభుత్వ అధికారిగా మంత్రి చెప్పినట్లు చేశాను, మన నోటు రాయొచ్చు కదా, ఇందులో నా తప్పు లేదు, ఇది నిబంధనలకు వ్యతిరేకమే, అయినా సరే మంత్రి ఆదేశాల మేరకు మాత్రమే చేస్తున్నాము, ప్రభుత్వ ఆదేశాలు, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మంత్రి ఆదేశాలు అంటే రేపు పొద్దుగాల మన పోస్టింగ్ అవసరం కోసమా, మన అవసరాల కోసమా? ఇప్పుడు ఏమైంది, ఇదే అరవింద్ కుమార్ గారు ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఇవాళ మళ్ళా ఏసీబీకి కేసు పెట్టిరు, కైటెక్స్కి సంబంధించినటువంటి కేసు పెట్టిరు, ఆ ఫిర్యాదులు వచ్చినాయి, కేసు పెట్టినటువంటి. ఇప్పుడు ఆ ఫిర్యాదులలో కూడా ఎవరు వస్తారు ఏమనేటువంటిది కూడా ఔటర్ రింగ్ రోడ్డు కైటెక్స్కి సంబంధించినటువంటి కాంట్రాక్టులలో కూడా అవకతవకలు జరిగినటువంటి మాట వినబడుతుంది. ఎవరు చెప్పాలి ఇప్పుడు దానికి, ఎవరు సమాధానం చెప్పాలి, ఎవరేం చెప్పాలి? ఏసీబీ విచారణలో అరవింద్ కుమార్ వెల్లడి 6 గంటల పాటు సుదీర్ఘ విచారణ. రేవంత్ నన్నేం పీకేలేవు. అసలు ఈ పీకే భాష, పీకుడు భాష అనేటువంటిదే చాలా జుగుప్సకరంగా ఉంది. అధికారంలోకి వచ్చిన ప్రతిపక్షంలో ఉన్న నువ్వెంత, నువ్వు మొగోనివైతే ఎంత, నువ్వు పీకలేవు, నేను పీకలేను, నువ్వు నేను, ఈ భాష ఏంటి అనేటువంటిది ఒకసారి అర్థం చేసుకోవాలి, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దయచేసి అది టీఆర్ఎస్ఆ, కాంగ్రెస్, బీజేపీ ఎవరైనా ఈ పీకుడు భాష అవసరమా రాజకీయాలలో? ఏం నేర్పిస్తున్నాం మనం వచ్చే తరానికి, మన పిల్లలకి, మన భవిష్యత్తుకి, ప్రజలకు ఏం చెప్తాం, ఏం సమాధానం చెప్తాం? ప్రజలు కూడా రేపు పొద్దుగాల నువ్వేం బిక్తోరమే అని మంత్రిని, ఎమ్మెల్యేను పోయి అడిగితే ఏం చేస్తాం మనం? అంటే ఒకరి మీద ఒకరికి గౌరవ మర్యాదలు ఉండకూడదా? ఇంకా తెలంగాణ భాష అంటే గలీజ్గా మాట్లాడుకోవడమే తెలంగాణ భాషనా? గౌరవం ఉండదా తెలంగాణలో? ప్రజలకు మధ్యన గౌరవం ఉండదా, మర్యాద ఉండదా, పద్ధతులు ఉండయా? ఇష్టానుసారంగా పనికి మాలినటువంటి ముతక భాష వాడి ఇది తెలంగాణ భాష అని తెలంగాణని మనల్ని మనమే కించపరుచుకుంటున్నాం కదా, భాషను కించపరుస్తున్నాం కదా. తెలంగాణ ఇట్లనే ఉందా? చరిత్రకి వెళ్దాం. తెలంగాణ పోతన ఇట్లనే రాసిండా భాగవతం? పోతన భాగవతం ఇట్లనే రాసిండా? ఏం బీకలెవరావు ఉన్నది రాసిండా భాగవతంలా? అదేనా మన భాష? పాల్కురికి సోమనాడు ఇట్లనే రాసిండా? ఇట్లనే రాసిండా? శ్రీనారాయణ రెడ్డి ఇట్లనే రాసిండా? దాశరథి కృష్ణమాచార్య, రంగాచార్యులు ఇట్లనే రాసిరా? ఎవరు ఇట్లా రాసిరు? ఇవాళ వట్టికోట ఆల్వార్ స్వామి ఇట్లనే రాసిండా? ఎవరు ఇట్లా రాసిరు? కాలోజీ ఇట్లనే రాసిండా? ఇట్లనే ఉన్నాయా మన పుస్తకాలు? మన భాష ఇదేనా? తెలంగాణ భాష అంటే ముతక భాష మాత్రమేనా? ఇష్టానుసారంగా మాట్లాడమేనా? లొట్టపీసు కేసు, లొట్టపీసు ముఖ్యమంత్రి. ఇవాళ ఎవరిని గౌరవించాలి? ముఖ్యమంత్రికి గౌరవం లేదు, ముఖ్యమంత్రి పదవికి గౌరవం లేదు, మంత్రికి గౌరవం లేదు, ఎమ్మెల్యేకు గౌరవం లేదు. ప్రజల దగ్గరికి పోయి కూడా ఇవాళ ఛానల్స్ పేరు మీద ప్రజల దగ్గరికి వెళ్ళి గలీజ్ భాష, వినరుగాని వినకూడని భాష పెట్టి విమర్శ చేయడం వేరు. సద్విమర్శ మంచి భాషలా తెలంగాణ యాసలో మాట్లాడవచ్చు. తెలంగాణ స్థాయిలో నేను ఎట్లా రోజు మాట్లాడుతున్నావు అట్లనే మాట్లాడవచ్చు, నువ్వు ఎట్లా మాట్లాడుతావు అట్లనే మాట్లాడవచ్చు. భాషను ఏదో ప్రామాణీకరణ చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ గౌరవం అనేటువంటిది ఒకటి ఉంటుంది, పద్ధతి అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఒకే మనిషి భార్యతో ఎట్లా మాట్లాడతాడు, తల్లితో ఎట్లా మాట్లాడతాడు, తండ్రితో ఎట్లా మాట్లాడతాడు, బిడ్డతో ఎట్లా మాట్లాడతాడు, కొడుకుతో ఎట్లా మాట్లాడతాడు, సమాజంలో 10 మందితో ఎట్లా మాట్లాడతాడు, గుళ్ళో ఎట్లుంటాడు, బల్లో ఎట్లుంటాడు,
ఇట్లా అన్ని అంశాలకు ఒక్కొక్కటి ఉంటుంది. గొర్రెల కాడ ఎట్లా మాట్లాడాలి, బర్రెల కాడ ఎట్లా మాట్లాడాలి, బాయి కాడ ఎట్లా మాట్లాడాలి, సాధారణ మనుషులతో ఎట్లా మాట్లాడాలి, ప్రతి ఒక్కటి తెలంగాణలో లేదా? తల్లికి తండ్రికి ఎవరికి గౌరవం ఇయ్యరా? ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతారా? తెలంగాణ అంటే ఇదేనా తెలంగాణ భాష అంటే? కేటీఆర్ ఇంటికి పోతారా జైలుకు పోతారా? కేటీఆర్ ఇంటికి పోతారా జైలుకు పోతారా? ఇది ఇంకొక అంశం. ఇవాళ విచారణ చేసిన తర్వాత నేడు ఏసీబీ విచారణకు 10 గంటలకేమో పోతున్నారు. అరవింద్ కుమార్ విచారణ పూర్తవడంతో కేటీఆర్కు కీలక అంశం. ఆయనతో పాటు అంతకుముందు ఆ బిఎల్ఎన్ రెడ్డి ఎవరో ఉన్నారు, ఆయనది కూడా అయిపోయింది. ఆయన కూడా నాకేం సంబంధం లేదు, నా పైన అధికారి అరవింద్ కుమార్ చెప్తే నేను చేసిన. అరవింద్ కుమార్ ఏం చెప్పారు? కేటీఆర్ చెప్తే నేను చేసిన. ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ ఈయన క్లియర్గా చెప్తున్నాడు, నిబంధనల ఉల్లంఘన గురించి మంత్రికి చెప్పినా అని ఐఏఎస్ అరవింద్ కుమార్ చెప్పారంటే నిబంధన ఉల్లంఘన జరిగిందన్నట్టే కదా. ఏసీబీ అధికారులు విచారణ చేసినప్పుడు ఐఏఎస్ అధికారి చెప్తాడు ఏమని, నిబంధన ఉల్లంఘన జరిగిందని. నిబంధన ఉల్లంఘన జరిగిందంటే శిక్షార్హమా కాదా? శిక్షార్హమా కాదా? అది చెప్పాల్సింది. అంటే కేటీఆర్ నిబంధన ఉల్లంఘన చేశారు మంత్రిగా, మనదే అధికారము, నువ్వు ప్రొసీడ్గా అని చెప్పిండని చాలా క్లియర్ కట్గా చెప్పేసిరు. తాను తప్పించుకున్నాడు. మరి ఇప్పుడు ఆయనను కూడా అరెస్ట్ చేస్తారా? కేవలం మంత్రి వరకే చేస్తారా? అరెస్ట్ అవుతారా? ఇంటికి పోతారా? జైలుకు పోతారా? సంక్రాంతి ఎక్కడ జరుగుతుంది అనేటువంటి అంశాన్ని ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది.